హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము జూ పార్క్ వచ్చామండి. చూడండి, ఇది ఫిష్ ఆక్వేరియం అన్నట్టు. అందులో ఫిష్ ఆక్వేరియం అంటారు. దీంట్లో అయితే అన్ని ఫిషెస్సే ఉంటాయి ఫ్రెండ్స్. అవ్వండి, చిన్నవి అంటే మొత్తం చిన్నవే ఉంటాయి ఫ్రెండ్స్, పెద్దవి అయితే అస్సలు ఉండవు. పిల్లలు చూసి సంతోషపడడానికి అన్నీ చిన్నవే గాజు గ్లాస్లో ప్యాకింగ్ చేసి ఉంటాయి అన్నట్టు. దానిని పట్టుకోవడానికి రాదు ఫ్రెండ్స్, ఖాళీ ఓన్లీ చూడవలసిందే. చూసి వెళ్ళిపోవాల్సిందే. అక్కడైతే మా బాబు దానిని పట్టుకుంటాడట ఫ్రెండ్స్, కానీ పట్టుకోనికి రావుగా ఫ్రెండ్స్, కానీ పట్టుకుంటానే అంటున్నాడు. అవన్నీ ఫిషెస్ ఫ్రెండ్స్. అక్కడ ఉందా, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అగుంది, ఇక్కడ చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, సమ్మర్, అది కాక హాలిడేస్. ఎంత ఎండున్నా ఎంత ఏమున్నా పిల్లలు మాత్రం వచ్చి చూపియక తప్పదు. అందుకు అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తిప్పుతూ ఉండాలి. వాళ్ళకు కొంచెం సంతోషం ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటారు. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్? జిరాఫీ. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. దాని గొంతు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. దాని గొంతు అంత పెద్దగా ఉంటుంది కాబట్టి అది ఆకులను ఈజీగా తీసుకొని తింటుంది. అదిగోండి ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుందో అటు ఇటు. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అది దాని ఒక్కదానికి అంత ప్లేస్ ఫ్రెండ్స్, తిరుగుతుందని. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్? బియర్, ఎలుగుబంటి. దాన్ని చూస్తేనే భయం అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఉంది కదా, మనుషులను చూసి అది లేస్తుంది అన్నట్టు. అటు ఇటు చూస్తుంది, మనుషులను చూస్తుంది అటు ఇటు. అవ్వండి ఫ్రెండ్స్, మా బాబు దాన్ని పట్టుకుంటాడంట ఫ్రెండ్స్. మా ఆయన అయితే వాడిని బట్టి దానికి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇవేం రామచిలుకలు ఫ్రెండ్స్, ఎంత బాగుండే చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి వాటర్ తాగుతుంది. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ వాటర్ ఒకటి తాగుతుంది, ఒకటేమో ఇక్కడ నిల్చుంది. ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ ఏంటో చూసారా ఫ్రెండ్స్? చిరుతపులి. అది ఎలా తిరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. దాన్ని చూస్తేనే భయపడతారు ఫ్రెండ్స్. అయినా అది మనకు దగ్గరలో లేదుగా ఫ్రెండ్స్, చాలా దూరం ఉంది. అక్కడ కనిపిస్తుంది. అటు ఇటు తిరుగుతుంది చూడండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.